రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. మాజీ మంత్రి పేరణి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను A6 గా చేరుస్తూ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే ఈ కేసులో నిందితులకు మచిలీపట్నంలోని స్పెషల్ జడ్జ్ 12 రోజుల రిమాండ్ను విధించారు. మచిలీపట్నం సబ్ జైలుకు వారిని తరలించారు. ఈ కేసులో A1 గా ఉన్న పేరణి జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ లభించింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పేరుని నానిని A6 గా చేర్చినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నంలో గూడెంలో రేషన్ బియ్యం తగ్గుదలకు సంబంధించి కూడా మచిలీపట్నం తాలూకా పోలీసులు గత 25 రోజుల క్రితం కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా, అలాగే మానస తేజ A2గా, A3గా కోటిరెడ్డి, A4గా డ్రైవరు, A5గా డీలర్ ఆంజనేయుల పేర్లను, అలాగే డ్రైవర్ మంగారావు పేర్లను కూడా దీంట్లో ముద్దాయిలుగా చేర్చారు. తాజాగా A6గా పేర్నే నాని మాజీ మంత్రిని దీంట్లో చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాయంకాలం నలుగురు నిందితులను, ఎవరైతే A2, A3, A4, A5 ఈ నలుగురు నిందితులను కూడా నిన్న మచిలీపట్నం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు దీంట్లో పేర్నే నాని పాత్ర కూడా ఉన్నట్లు A6గా ఆయన పేరుని ఇన్వాల్వ్ చేస్తూ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు అధికారులు పేర్కొనడం జరిగింది. మరొక వైపు పేర్ని నాని ఈ అంశానికి సంబంధించి కూడా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం మరికొద్దిసేపట్లోనే దానిపై విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు నిన్న సాయంకాలం ఏదైతే పేర్నే నాని సతీమణి జయసుధకి బెయిల్ మంజూరైన తర్వాత దగ్గర నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా కనిపించట్లేదు. మరొక వైపు ఆయన కోసం మచిలీపట్నం తాలూకా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. నిన్న సాయంకాలం ఈరోజు ఉదయం రెండు సార్లు కూడా పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు మచిలీపట్నంలో ఆయన నివాసానికి వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు పేర్ని నాని చెన్నై, తమిళనాడు వెళ్ళినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆయన కోసం అక్కడ కూడా ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా కృష్ణా జిల్లా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ కేసుకు సంబంధించి పేర్ని నానిని A6గా FIRలో నమోదు చేశారు. ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న సాయంకాలం నుంచే పేర్ని నాని అరెస్ట్ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారమే జరుగుతుంది. మరి హైకోర్టులో మరికొద్దిసేపట్లోనే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ పిటిషన్లో పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు అవుతుందా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.